హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేబుల్ ఫర్ 5. ఈరోజు కొత్త రెసిపీతో వచ్చేసాను. స్టీమ్డ్ ఎగ్ ఫ్రై అనమాట. ఆవిరి మీద ఉడికించిన గుడ్డు ఫ్రై అనమాట. ఫస్ట్గా ఒక గిన్నె తీసుకొని అందులో ఎగ్స్ని కొట్టుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ 6 ఎగ్స్కి చూపిస్తున్నాను. తర్వాత మిరియాల పొడి వేసేసి కొంచెం తగినంత సాల్ట్ కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా బీట్ చేసుకోవాలన్నమాట. మంచి నురుగు వస్తుంది కదా, అట్లా వచ్చే వరకు బీట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మంచి బీట్ చేసుకున్నాక తర్వాత ఏం చేయాలంటే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని, పెద్ద గిన్నె, అందులో వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్లోకి మనం బీట్ చేసుకొని పెట్టుకున్నది కదా ఎగ్, ఆ గిన్నె పెట్టుకోవాలి. స్టీమ్ చేయాలన్నమాట. ఒక 10 మినిట్స్ వరకు మనం క్లోజ్ చేసేసి ఉంచాలి. చూడండి, కొంచెం కొంచెం ఉడుకుతుంది. నేను బిట్వీన్ మీకు చూపిస్తున్నాను అది ఎలా ఉడుకుతుంది అని. ఓకే, ఆఫ్టర్ బాయిల్ అయ్యాక ఇలా ఉంటుందన్నమాట. స్టీమ్ అయ్యాక ఎగ్ అనేది ఇలా ఫామ్ అవుతుంది మనకి. తర్వాత దాన్ని నేను ఒక ప్లేట్లోకి వేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకున్నమాట. క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. మనకి ఏ షేప్ కావాలంటే అది, స్క్వేర్ అంటే స్క్వేర్, క్యూబ్స్, డైమండ్ షేప్, ఏదైనా షేప్స్లో కట్ చేసుకోవచ్చు. మంచిగా కట్ చేసుకున్నాక ఆ పీసెస్ని చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. అంత సాఫ్ట్గా ఫ్లఫీగా ఉంటుందండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నార్మల్ డైలీ రొటీన్ ఎగ్ ఫ్రై తిన్న వాళ్ళు, బోర్ కొట్టిన వాళ్ళు ఇలా ట్రై చేసుకొని తినచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అన్ని క్యూబ్స్ లాగా కట్ చేసేసాను. కట్ చేసుకున్న క్యూబ్స్ అన్నీ పక్కన పెట్టేసుకొని తర్వాత చూసారు కదా ఎంత సాఫ్ట్ ఉందో. నెక్స్ట్ ఆనియన్స్ని చిన్నగా చాప్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్నాను. గ్రీన్ చిల్లీస్ కూడా రౌండ్గా చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అన్న కట్ చేసుకున్నాయి, సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ చూడండి, ఇన్ని ఆనియన్స్ అనేది సగం వరకు వచ్చే వరకు ఫ్రై అవుతుంది, దగ్గరికి అవుతుంది అన్నమాట. తర్వాత కొంచెం టర్మరిక్ పసుపు వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్, వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అన్నీ మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది మనకి పచ్చిది పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్కి పట్టే వరకు బాగా ఫ్రై అయ్యాక అప్పుడు మనము మళ్ళీ వేరే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటాం అన్నమాట. కొంచెం కలర్ చేంజ్ అయితే చూడండి, ఆనియన్స్ కలర్ చేంజ్ అవుతుంది కదా, అప్పుడు మనము వేరే యాడ్ చేసుకోవాలి. నేను పెప్పర్ పౌడర్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను, పెప్పర్ పౌడర్ వేసాను. ఇందులో గ్రీన్ చిల్లీస్ అండ్ పెప్పర్ యూస్ చేస్తాము మొత్తం రెసిపీకి. చూడండి, ఆనియన్స్ బాగా మంచి ఫ్రై అయిపోతున్నాయి. మనం 6 ఎగ్స్కి నేను ఆల్మోస్ట్ 6 ఆనియన్స్ తీసుకున్నాను అనమాట. చూడండి, మంచి ఫ్రై అయిపోయి ఆయిల్ కనిపిస్తుంది కదా, ఆయిల్ తేలుతున్నప్పుడు అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ క్యూబ్స్ ఉన్నాయి కదా, స్టీమ్డ్ ఎగ్, అవి క్యూబ్స్ వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని జస్ట్ అలా కలుపుకోవాలి. మంచి స్టీమ్డ్ ఎగ్స్ అన్నీ కూడా ఈ ఆనియన్స్ గ్రేవీ అన్నిటికీ పట్టేటట్టుగా మిక్స్ చేసుకుంటాము. అలా మిక్స్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ ఉంచేసి తర్వాత ధనియాల పొడి చల్లుకొని తీసేసుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే స్టీమ్డ్ ఎగ్ ఫ్రై రెడీ. I hope you like the video. Please like, share and subscribe to my channel. Bye. See you with the next recipe.